మాయా ఎవర్రా మీరంతా ఎందుకు ఇలా కట్టిపడేశారు నోరు తెరి చెప్పండి రా హలో హాయ్ స్వీట్ ఎక్కడో చూసినట్టుంది ఆలోచిస్తున్నావా ఎవరు సార్ మీరు మమ్మల్ని ఎందుకు ఇలా కట్టిపడేశారు సారా నక్కర్లేదు జస్ట్ టేక్ అని పిలిస్తే చాలు ముందామె మీ చేదిరా దాన్ని వదలరా వదిలేస్తా కానీ నువ్వు చిన్న పని చెయ్యాలి పనే అవన్నీ నా వల్ల కాదు ముందు తను వదలరా ఏంటో చెప్పు తను వదిలే నువ్వు చెప్పించేస్తాను గుడ్ ఫ్లాష్ నెట్వర్క్ గురించి విన్నావా దానికి ఇలా కట్టిపడడానికి ఏంటి సంబంధం విన్నావా లేదా విన్నాను అయితే ఇప్పుడు ఏంటి దాట్స్ ఇట్ నువ్వు ఆ నెట్వర్క్ ని ఇప్పుడు క్రాష్ అయిపోతున్నావు వాట్ నువ్వు చెప్పేదేమో అర్థం కావట్లేదు చెప్తాను ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ సర్వర్ పైన శాటిలైట్ ప్రజలు ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ఛానల్స్ ని కింద నుంచి పైన శాటిలైట్ లోని ట్రాన్స్పాండర్ కి అప్లింక్ చేస్తారు ఆ ఛానల్స్ ని మీ ఇంటి డాబా మీద ఉన్న డిష్ డౌన్లింక్ చేసుకుంటుంది ఆ శాటిలైట్ లోని ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ట్రాన్స్పాండర్ ని నువ్వు క్రాష్ చేస్తే ఏమవుతుంది నో నెట్వర్క్ నో ఫ్లాష్ ఎంటర్టైన్మెంట్ నువ్వు ఇప్పుడు ఆ నెట్వర్క్ ని క్రాష్ చేయబోతున్నావు ఏం జోక్ చేస్తున్నావా నాకు అవేం చేయటం చేత కాదు అర్జున్ ఎంఎస్సి సాఫ్ట్వేర్ యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కొట్టిన పిండి కంప్యూటర్లోని ప్రతి భాగము క్షుణ్ణంగా తెలిసినవాడు కుక్కట్పల్లిలో కూర్చొని కాలిఫోర్నియాలోని కంప్యూటర్లోకి ప్రవేశించడం తెలిసినవాడు నీ తెలివితేటలతో సృష్టించనవచ్చు అంతమూ చేయొచ్చు నేను అంతం చేయబోతున్నా నా వల్ల కాదు ఎందుకు అమ్మని కొడతావు సే yes or no నో తను వదిలే చెప్పేది వినరా వదలరా నా మాట విని వదిలే చచ్చిపోతుందిరా నేను చెప్పేది వినరా ఓకే చేస్తాను చేస్తాను చెప్పిన పని చేస్తాను చెప్పిన పని చేస్తాను వదిలే ఈ సెటప్ చాలా నాకు కొంచెం టైం కావాలి నువ్వెంత టైం అయినా తీసుకో కానీ దానికి 10 నిమిషాలే ఉంది పుచ్చ లేచిపోతుంది ఫ్లాష్ నెట్వర్క్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా ఒక రోజుకు 300 కోట్లు 10 రోజులు బ్లాక్ చేస్తే 3000 కోట్లు మటాష్ అయిపోతుంది అర్జున్ ఇంకా 5 నిమిషాలే ఉంది అర్జున్ 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 I thought you were brilliant, man. Time is running out. ఇంకా 2 నిమిషాలే ఉంది. I go.
వాట్స్ హ్యాపెనింగ్? ఛానల్స్ అని ఎందుకు క్రాష్ అవుతున్నాయి? వాట్స్ హ్యాపెనింగ్? నేను ఫినిష్ చేశాను, తన్ని వదిలే. తొందర ఎందుకు? ఇప్పుడేగా ఆరంభించావు. ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. నువ్వు నా కోసం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అశోక్ వద్దు, చాలు. వాడు నా ఫ్రెండ్. ఎంత మోసమే. వీడు నువ్వు తోడుదాం కదా. సారీ అర్జున్, నీ కోపం నాకు అర్థమైంది. వివరంగా చెప్పేంత టైం లేదు. చెప్పినా నువ్వు చేసేవాడివి కాదు. నీకు తెలుసు నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉందని. ఇలా నమ్మించి మోసం చేస్తావా నిన్ను? రిలాక్స్. నీ ఇంటర్వ్యూ అయిపోయింది. నువ్వు ఉద్యోగంలో చేరి గంట పైన అయింది. వాట్? ఉనకనే ఉరువా నీకోసమే క్రియేట్ అయిన కంపెనీ. నీకు వచ్చిన లెటర్స్ అని ఏకేనే సైన్ చేశారు. అయ్యో, అసలు నువ్వు ఆడదానివేనా? ఛాన్సే లేదు. చక్కగా పలకరించి గలగల నవ్వుతూ మాట్లాడి పెట్టేశావు కదా ఇంత పెద్ద పిడి, నాకే తెలియకుండా. నువ్వు వెల్కమ్ టు ముంబై అని చెప్పింది ఇందుకేనా? కానీ అర్జున్ నీకు ఏ ప్రాబ్లం రాదు. చెప్పిన పని చేసేసి వెళ్ళిపోవచ్చు. ఏయ్, మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. ఊర్లో ఎంతమంది హ్యాకర్స్ లేరు? నన్ను మాత్రం గురిపెట్టి వెతికి తీసుకొచ్చి పోయి వీడి దగ్గర ఇరికిచ్చావు కదా. రిలాక్స్ మ్యాన్. నేనెందుకని ఆ టీవీ నెట్వర్క్ ని క్రాష్ చేయించినా తెలుసా? తెలీదు. నేను ఆ ఛానల్ ప్రోగ్రామ్స్ ని ఇష్టపడలేదు. ఏంటి జోకా? ఊళ్ళో బాంబులు పెట్టే వాళ్ళంతా టెర్రరిస్టులు అయితే నువ్వు చేసేది కూడా ఒక విధంగా టెర్రరిజమే. వాళ్ళకి నీకు ఏంటి డిఫరెన్స్? తేడా పెద్దగా ఏం లేదు. ఆ రోజు బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నాను, ఈ రోజు బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకున్నాను. నిన్నే ఊరంతా వెతుకుతున్నారు. ముందు పోలీసులు ఫోన్ చేయండి. వెరీ మై ఫోన్. Baby, surprise! Surprise? మై గాడ్. Baby! Expect చేయలేదు కదా? Hi, Ake. హాయ్. Hi, Maya. Hi. Hey, Mango. హాయ్. So nice to see all of you. నువ్వెలా ఇక్కడ? ఓకే వెయిట్, నాకు అక్కడ క్యూటీవీలో ఇంటర్వ్యూ అయింది కదా. ఫస్ట్ రౌండ్ లో నా టాలెంట్ చూసి అందరూ పట్టిపోయారు. ఇమీడియట్ ఆర్డర్. ఇప్పుడు నేను క్యూటీవీ రిపోర్టర్. ముంబైలో పోస్టింగ్ విత్ యూ. నువ్వు నిజంగానే సెలెక్ట్ అయిపోయావా? ఏ అవకూడదా? అయ్యో, నో 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 నో, ఐమ్ సారీ. నా ఉద్దేశం అది కాదు బేబీ. మరి ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సస్పెన్స్ గా ఉంచమన్నారు. ఏమిటి నువ్వు అనేది? ముంబై వచ్చేది నాతో చెప్పలేదు. చెప్పకూడదని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. చెప్పారు అంటే ఎవరది? వీడా? నీకు టోటల్ సర్ప్రైజ్ గా ఉండాలని ఏకైకానే చెప్పారు. ఐ నో వాట్, ఇంటర్వ్యూలో మాయానే కోఆర్డినేటర్. ఇప్పుడు అర్థమైంది నీ క్యూటీవీలో ఎలా ఉద్యోగం దొరికిందో. అంతా ప్లాన్ నీ చేసి. వర్క్ ఎలా జరిగింది? Baby. ఏకే? అర్జున్ ఎలా పర్ఫార్మ్ చేశాడు? ఫస్ట్ క్లాస్. నా పని వీడు కరెక్ట్ గా చేసి పెట్టాడంటే వీడిని పార్ట్నర్ గా చేసుకుంటాను. పార్ట్నర్స్. ఆ తర్వాత వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాను? అత్తారింటికి వెళ్తాను. ఏదో కల్లా ఉంది. బేబీ ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి లిసన్ టు మీ. నువ్వు ఎంత తెలివి తక్కువ పని చేసావు తెలుసా? తన్ని తిట్టొద్దు. నేనే నీతో ఏం చెప్పొద్దని చెప్పాను. ఏయ్ మాయా, ఏ ఓకే బేబీ, నాకు టైం అయింది. మొదటి రోజు లేట్ గా వెళ్తే బాగోదు. ఫస్ట్ టైం ఐమ్ రిపోర్టింగ్. నో హగ్ ఇట్ అవుట్. హగ్ మీ. నీతో నేను చెప్పేది. ఓ బాయ్ బేబీ. ఐ సీ యు సూన్. బాయ్ మాయా.
అనిత బాయ్ గైస్ Bye, సీ యూ. బేబీ నేను చెప్పేది Mango. లిసన్ టు మీ ప్లీజ్ ఐ నీడ్ టు టాక్. అనిత మన స్పెషల్ గెస్ట్. తన జాగ్రత్తగా చూసుకో. Oh, how sweet. Thank you so much. Bye. రే ఎందుకు అనిత ఇందులో ఇరికిచ్చావు? మాత్రం ఏదన్నా అయితే నిన్ను. అర్జున్ అది నీ చేతుల్లో ఉంది. అనితకి ఏదైనా చెప్పి కాంప్లికేట్ చేయకు. తప్పించుకోవాలని తెలివి తక్కువగా ప్రవర్తించుకో. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏంటి విషయం? శిరీష్ శర్మని చూడాలి. నేను ఆయన ఆడిటర్ కమ్ పర్సనల్ అడ్వైజర్. ఏ విషయంలో నాతో మాట్లాడొచ్చు? నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు, ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఆయన లోపలే ఉన్నారని తెలుసు. ప్లీజ్ కోఆపరేట్. ఏ ఎంక్వైరీ? రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మవి. క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ శర్మదే. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది. సి ఐ డోంట్ హావ్ మచ్ టైం. ఆ బిల్డింగ్ కూలడం వల్ల ఎన్ని కోట్లు లాసో తెలుసా నీకు? ఇలా ఎంక్వైరీలో అంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి నువ్వు వచ్చా? వెళ్ళి బాంబు పెట్టి మనకు కనిపెట్టు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది. శిరీష్ శర్మని అడిగి చెప్పండి. ఎంక్వైరీ వచ్చాడు శర్మ. మీ ధైర్యం చెప్పి పంపించేశాను. ఎందుకైనా మంచిది మనిషికి మాట చెప్పండి. మిస్టర్ శ్రీరామ్ రాఘవ, ఇతనే నా పార్ట్నర్ మిస్టర్ అర్జున్. హలో సార్. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందులో చేయొచ్చు? వెయిట్. ఎవరు మీరు? సడన్ గా లోపలికి వచ్చి 100 కోట్లు 200 కోట్లని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. మిస్టర్ శ్రీరామ్ రాఘవ తమరేగా? ద గ్రేట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఊళ్ళోని బిగ్ షాట్స్ అందరి డబ్బు వ్యవహారాలు హ్యాండిల్ చేసేది తమరేగా? మీ మానాన మీరు ఇంట్లోకి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారా? అసలు ఎవరు మీరు? సిబిఐయా, ఇన్కమ్ ట్యాక్సా? నీకెవరెవరు ఎంతెంత ఇచ్చారు, ఆ డబ్బు ఎక్కడ దాచావు, మొత్తం వివరాలు ఇప్పుడు నాకు కావాలి. ఇచ్చేయి, పోతాను. మేక్ ఇట్ సింపుల్. ఏయ్, నువ్వు ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతావో తెలుసా నీకు? మర్యాదగా ఇద్దరు ఇంట్లోంచి బయటకు పోండి. గెట్ అవుట్. I said make it simple. ఏమిటి చేస్తుంది? అయ్యో ఏమండి ఏమండి చచ్చిపోతాడయ్యా. ఎవరా మీరు? Hey, నీ మొగున్నాడు. నువ్వు వాడితో మాట్లాడుకో. రేయ్, నువ్వు ఎవరి మీద చేయటం తెలియట్లేదు. ఎవరు వీళ్ళు? తెలుసురా. రై, చేతిరా. నేను అడిగిన అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇచ్చేసి మేక్ ఇట్ సింపుల్. ఏయ్, నువ్వు బెదిరిస్తే నేను ఇచ్చేస్తాననుకున్నావా? వాడేదో నువ్వేం పిచ్చోడు చేయలేవురా? అన్నమాట. మీరు కూడా ఏంటి సార్? సార్ నా మాట వినండి సార్. ఏం కాదు సార్. ప్లీజ్. రేయ్, నా బిడ్డ. ఏం చేసినా పర్లేదు. నా బిడ్డ రారే. ఏ హీరో, దగ్గరకు వచ్చావో బిడ్డ మస్ అయిపోతుంది. అక్కడే ఉండు. నా బిడ్డనేం చేయొద్దు. రేయ్, చేస్తారా? మేక్ ఇట్ సింపుల్ మిస్టర్ శ్రీరామ్. ఏయ్, ఎందుకే మొడిగేస్తావు? వాడు అడిగింది ఇచ్చేసి కదా. నా బిడ్డనేం చేయొద్దు. అమ్మా, మీకేనా తెలుసా ఎక్కడ దాచాడు? ఏయ్, నువ్వేం చెప్పకు. నువ్వు మాట్లాడుకో. ఊరుకోవయ్యా. అమ్మా మీరు చెప్పండి. చెప్పకే, వాడికి చెప్పకు. చెప్తాను. ఆ రూమ్ లో ఉన్న లాకర్ లో ఉన్నాయి. అయ్యో, తప్పు చేశావే. వాడు ఊరికి మొదలు పెట్టరే. నా బిడ్డనేం చేయకండి. ఎవరా మీరు? అర్జున్, ఏయ్, ఉండవయ్యా. తెరవకురా, రే, రే. మీకు కావాల్సింది మీకు దొరికింది కదా. అయ్యో. ఏయ్, ఈ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ మాత్రమే ఆ లాకర్ లో ఉన్నాయి. పసిపిట్టను వదిలే. నాకు ఇచ్చేసి. నాకు ఇచ్చేయరా. come on. ఏమండి? నీకు కావాల్సింది దొరికింది కదా, మరి ఎందుకే మేము చెప్పావు? వాడి టైం అయిపోయింది. అయ్యో ఏమండి? అయ్యో.
అర్జున్ బేబీ నేను నీకోసం ఏం కొనుక్కొచ్చానో చూడు. హౌ స్వీట్. నచ్చిందా లేదో చెప్పు. ఏం బేబీ మొహం అలా వేలాడేసా? ఏమైంది? మేము వెళ్ళొచ్చిన చోట మీటింగ్ లో జరిగినవి అర్జున్కి ఏమాత్రం నచ్చలేదు. అప్సెట్ అవ్వకు బేబీ, ఏకే అంతా చూసుకుంటారు. డోంట్ వరీ. అదే జరిగింది కదూ. ఐ టెల్ యూ వాట్ మాయా, వాడు అప్సెట్ అయినప్పుడు విడిగా వదిలేస్తే వాడంతట వాడే సర్దుకుంటాడు. ఓ, ఐ వాస్ టెల్లింగ్ యూ అబౌట్ మై బాయ్స్ రైట్.